మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రభుత్వం చేసిన పని వలన రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందన్నారు ఏపీ మంత్రి సత్యకుమార్. ప్రధాని మోదీకి సత్యకుమార్ మంగళవారం ఓ లేఖ రాశారు. 5 ఏళ్ల విధ్వంస సంఖ్యలను ఏపీ తెంచుకుని ఇప్పుడు అభివృద్ధి పయనంలో సాగుతోందన్నారు. హీరో సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ మెహరీన్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని రోజులుగా ఒక న్యూస్ వైరల్ అవుతోంది. తాజాగా దీనిపై సాయి ధరమ్ తేజ్ టీం స్పందించి క్లారిటీ ఇచ్చారు. అవన్నీ అబద్ధాలే. హీరోయిన్ తో వస్తున్న పెళ్లి వార్తలన్నింటిలో వాస్తవం లేదన్నారు. ఆయన పెళ్లి గురించి ఏదైనా విషయం ఉంటే అధికారికంగా ప్రకటిస్తామన్నారు. కానీ అబద్ధాలను ప్రచారం చేయొద్దన్నారు. జగన్ పై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ వినుకొండలో జరిగింది రాజకీయ హత్య కాదన్నారు. జగన్ ఢిల్లీకి వెళ్లి ధర్నాలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. కేవలం ఉనికి కోసం, అసెంబ్లీని తప్పించుకోవడం కోసం ఢిల్లీలో ధర్నా అంటున్నారని విమర్శించారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం, పోలవరం కోసం, విశాఖ స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్ కోసం ఢిల్లీకి వెళ్లి ఎందుకు ధర్నాలు చేయలేదో చెప్పాలన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కరూర్ వైశ్య బ్యాంక్ ఎండీ సీఈఓ బి రమేష్ బాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏపీలోని గ్రామాల అభివృద్ధికి తమ బ్యాంకు ద్వారా సహకారం అందిస్తామని పవన్ కళ్యాణ్ కు తెలిపారు. ఇప్పటికే తమిళనాడులో తమ బ్యాంకు ద్వారా సహకారం అందిస్తున్నామని, అలాంటి కార్యక్రమాలు ఏపీలోనూ చేపడతామన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో ఏపీ సుమారు 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి అమరావతికి నిధుల ప్రకటన రావడం సంతోషంగా ఉందన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకుని బడ్జెట్ ఇది అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలని రామ్మోహన్ నాయుడు తెలిపారు. క్యాన్సర్ చికిత్సకు అంటే లక్షల్లో ఖర్చు ఉంటుంది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో క్యాన్సర్ రోగులకు ఊరట లభించింది. 3 రకాల క్యాన్సర్ మందులపై కేంద్ర ప్రభుత్వం సుంకం ఎత్తివేసింది. దీంతో కొన్ని క్యాన్సర్ మందులు, క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే పరికరాలు ధరలు దిగిరానున్నాయి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక ఫైల్స్ దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు వైసీపీ నేత మాధవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుట్రకోణంపై పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. ఫైల్స్ దహనం జరగడానికి ముందు 10 రోజుల పాటు మాధవరెడ్డి ప్రాంతంలో తచ్చాడినట్లుగా పోలీసులు గుర్తించారు. ఫైల్స్ దహనం కేసులో అతని హస్తం ఉందని పోలీసులు నిర్ధారించుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 2033 నాటికి తమ సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని రష్యా స్టేట్ స్పేస్ కార్పొరేషన్ రోస్కోస్మోస్ ప్రకటించింది. ప్రణాళిక ప్రకారం 2027లోగా రష్యన్ ఆర్బిటల్ స్టేషన్ నిర్మాణాన్ని ప్రారంభించి 2030 నాటికి యూనివర్సల్ నోడల్ కక్ష స్టేషన్ లో ప్రధాన భాగాన్ని పూర్తి చేస్తామని పేర్కొంది. ప్రాజెక్ట్ కోసం సుమారుగా $6.98 బిలియన్ ఖర్చు అవుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అటవీ భూములు బాగా అభివృద్ధి చెందిన 10 దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. 2010 నుంచి 2020 మధ్య దశాబ్ద కాలంలో భారత్ లో ఏటా 2,66,000 హెక్టార్ల అటవీ భూములు పెరుగుతూ వచ్చాయి. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. బడ్జెట్ లో రైల్వేకు 2.62 లక్షల కోట్లు కేటాయించినట్లుగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇందులో 1.08 లక్షల కోట్లు రైల్వే భద్రత కోసం వినియోగిస్తామన్నారు. డిమాండ్ దృష్ట్యా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 2,500 అదనపు జనరల్ కోచ్లు తీసుకొస్తామన్నారు. మరో 10,000 సాధారణ కోచ్లను తయారు చేపట్టామని చెప్పారు. బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై సభలో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇవి బడ్జెట్ పద్దులా లేక ఎన్నికల మేనిఫెస్టో హామీలా అంటూ కేంద్ర బడ్జెట్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. నిర్దిష్టమైన లెక్కలు లేవు, నెంబర్లు లేవు. కేవలం ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి యావత్ దేశాన్ని, అన్ని వర్గాలను, అన్ని ప్రాంతాలను ఎన్డీఏ సర్కార్ తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని విమర్శించారు. కేంద్రం ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆమె స్పందించారు. బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు జరిపి తెలంగాణపై వివక్ష చూపించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏపీకి ఎందుకు ఇచ్చారని మేము అడగం, తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు అని మాత్రమే అడుగుతున్నామన్నారు. ప్రధాని మోదీ పెద్దన్న పాత్ర పోషించాలని తాము పదే అడిగామని, కానీ తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. కేంద్ర మంత్రులను కలిసి కూడా విజ్ఞప్తి చేశామన్నారు. బడ్జెట్ లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారన్నారు. పోలవరానికి నిధులు ఇచ్చినట్లే పాలమూరు ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వరో చెప్పాలన్నారు.